ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం ఏం చేయాలంటే చూడండి, ఇన్వెంటరీ ఇన్ఫో ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టాక్ గ్రూప్స్, ఐటమ్స్, యూనిట్స్ ఇలా 3 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాక్ ఐటమ్స్ అంటే ఈజీగా మనం ఇక్కడ సమ్మన్ చూసి ఐటమ్స్ చెప్పొచ్చు. బీపీఎల్ టీవీ, ఎల్జీ టీవీ, సోనీ డివిడి ప్లేయర్, శాంసంగ్ డివిడి ప్లేయర్ అనే ఐటమ్స్ అయితే చెప్తాం. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్, ఇవి కూడా మనకి సమ్లోనే ఉంటాయి. యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే చూడండి ఇక్కడ 10 నెంబర్స్ అంటే యూనిట్ ఎలా కొలుస్తాము, నెంబర్సా లేకపోతే పీసెసా, సెట్సా, కేజెసా, ఇలా డిఫరెంట్ ఐటమ్ని బట్టి యూనిట్ అనేది మారుతుంది. ఇంకా గ్రూప్ అనేది ఎక్కడ ఉండదు, అంటే ఏ సమ్మను బట్టి గ్రూప్ అనేది మనకి ఉండదు. ఒక్కొక్కలా గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి చెప్పచ్చు ఇక్కడ బీపీఎల్ టీవీ, ఎల్జీ టీవీ గ్రూప్ ఏం పెడితే బాగుంటుంది, టీవీస్. తర్వాత సోనీ డివిడి ప్లేయర్, శాంసంగ్ డివిడి ప్లేయర్ ఉన్నది, ఇదేం పెట్టుకుంటే బాగుంటుంది, డివిడి ప్లేయర్. అలా ఎక్కడ మీకు గ్రూప్ ఇది పెట్టాలని చెప్పరు, మనకు అవసరాన్ని బట్టి ఎలాగా మనం స్ప్లిట్ చేసుకొని క్లియర్గా చూసుకోగలం అనే దాన్ని బట్టి గ్రూప్ డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రూప్ ఇలా మనం ఏది ఈజీగా ఉంటే అది చేసుకుంటాం. సో అయితే ఇక్కడ 2 గ్రూపులు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది, ఒకటి టీవీస్కి, ఒకటి డివిడి ప్లేయర్స్కి పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు ముందు ఏది చేయాలంటే ముందు గ్రూప్స్ చేయండి, తర్వాత సెకండ్ మనకి స్టాక్ ఐటమ్ ఉంది కానీ మనం ఏం చేస్తామంటే యూనిట్స్ చేసుకుంటాం ముందు, తర్వాత ఐటమ్స్ చేస్తాం, ఐటమ్స్ లాస్ట్లో చేస్తాం. ఐటమ్స్ చేసే టైంకి గ్రూపు, యూనిట్ మనకి రెడీగా ఉండాలి. ముందు అవి క్రియేట్ చేశాక అప్పుడు నార్మల్గా ఉన్న లెడ్జర్స్ అయితే చూద్దాం. ఇక్కడ 2 కదా యూనిట్స్ మనకి, బీపీఎల్ టీవీ, ఎల్జీ టీవీ అనేది స్టాక్ ఐటమ్స్కి వస్తాయి. ఇన్వెంటరీ ఇన్ఫోకి వచ్చి స్టాక్ గ్రూప్స్ క్రియేట్. ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి, 2 కూడా మనకి టీవీస్ అని ఉన్నాయి కదా, సింపుల్గా టీవీస్ అని ఇచ్చేసి అండర్ ఇంకేం ఉండదు. ఇది మాత్రం కంపల్సరీ ఆప్షన్ ఎస్ పెట్టాలి, అంటే ఈ గ్రూప్ కిందకి ఐటమ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. అలా అనుకుంటున్నాము అంటే కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే ఎస్ ఉండాలి, యాక్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఏముంది మనకి, డివిడి ప్లేయర్ అని ఒక గ్రూప్ ఉన్నది. ఇలా 2 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బ్యాక్ వచ్చేయండి, అంతా ఇన్వెంటరీ ఇన్ఫోలోనే, ఇంకా మళ్ళీ ఇక్కడికి రావక్కర్లేదు, ఇన్వెంటరీ ఇన్ఫోలోనే ఉంటున్నాం. యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్. యూనిట్స్ ఏమున్నాయి మనకి, అన్నీ కూడా నెంబర్స్ అనే ఉన్నాయి. అయితే సింబల్ అంత పెద్దది అక్కర్లేదు, సింబల్ ఎన్ఓఎస్ అయితే చాలు. ఫార్మల్ నేమ్ ఇక్కడ అవసరం అయితే మీరు NUMBER టోటల్ రాయండి. డెసిమల్ ప్లేసెస్ అంటే ఇది ఏంటంటే మనకి కేజెస్ ఇవి అనుకోండి, పాయింట్స్లో చెప్తాం, ½ కేజీ లేకపోతే 1.2 కేజీ ఇలా ఉంటాయి. నెంబర్స్లో మనకు హాఫ్ నెంబరు, పాయింట్ నెంబర్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 0, ఎంటర్. నెక్స్ట్ పార్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి, క్రియేట్. సింగిల్లోనే చేయండి, ఐటమ్స్ మల్టిపుల్లో చేయడం అలవాటు చేస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మల్టిపుల్లో చేసినా పెద్ద ఇబ్బంది అయితే లేదు, కానీ ఫ్యూచర్ క్లాసెస్కి వెళ్ళినప్పటికీ మనకి సింగిల్లో చేయడం అలవాటు. నేను మీకు ఎప్పుడు మల్టిపుల్ కూడా చెప్పలేదు, సింగిలే చేస్తున్నాం. ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ 1 by 1 చూద్దాం. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి, 2 ఉన్నాయి, బీపీఎల్ టీవీ, ఎల్జీ టీవీ. బీపీఎల్ టీవీ అండర్ ఏమిస్తాం, టీవీస్. ఆల్రెడీ మనం గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ లెడ్జర్ గ్రూప్ లాగా ఇది కూడా, బట్ ఏంటంటే ఐటమ్ గ్రూప్ అంతే తేడా. తర్వాత యూనిట్స్, నెంబర్స్. ఇంకా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే మనకేమీ లేదు. అలాగే ఓపెనింగ్ క్వాంటిటీ కూడా ఇక్కడ మనకేమీ ప్రజెంట్ ఈ ప్రాబ్లంకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేయండి. అవి వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇందులో అయితే లేవు. తర్వాత ఎల్జీ టీవీ, అగైన్ టీవీ, నెంబర్, యాక్సెప్ట్. ఈ 2 చేయాలి ఇప్పుడు. సోనీ, శాంసంగ్, సోనీ డివిడి, అండర్ డివిడి ప్లేయర్, నెంబర్స్, యాక్సెప్ట్. శాంసంగ్ డివిడి, అండర్ డివిడి, నెంబరు, యాక్సెప్ట్. సో ఇక్కడికి ఇన్వెంటరీ పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఫీడ్ చేయడం అయ్యింది. నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్. ఇది మళ్ళీ ఓల్డ్ ప్రాసెసే, అయితే ఇందులో మనకి ఎక్కువగా లెడ్జర్స్ అవి కనిపిస్తున్నాయి. అవి 1 by 1 క్రియేట్ చేద్దాం.
రవి స్టార్టెడ్ బిజినెస్ ఏమొస్తుంది, క్యాష్ క్యాపిటల్ లెడ్జర్. ఇక్కడ మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిసారి లెడ్జర్స్ క్రియేట్ చేసి అకౌంటింగ్ ఓచర్లోకి అక్కర్లేదు, ఓచర్లో ఉండగానే లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. రవి స్టార్టెడ్ బిజినెస్ అంటే ఏ ఓచర్ అవుతుంది, F6 రిసీట్. డైరెక్ట్గా ఓచర్ ఓపెన్ చేసేయండి, ఓచర్ ఓపెన్ చేసి F6 తీసేసుకోండి, స్పేస్ క్యాషే కదా. ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి ఏ లెడ్జర్ రావాలి, క్యాపిటల్ రావాలి. అంటే ఏది రావాలో ముందు మీకు ఐడియా ఉండాలి, ఇన్ని సమ్స్ చేసాం కాబట్టి ఐడియా ఉండాలి. క్యాపిటల్ రావాలి, వచ్చిందా క్యాపిటల్, క్రియేట్ చేయలేదు, చెయ్యండి క్రియేట్. ఆల్ట్ సి ప్రెస్ చేస్తే షార్ట్ కట్ లెడ్జర్ క్రియేషన్. ఆల్ట్ సి ఎక్కడంటే ఈ స్పేస్ సెలక్షన్ చేసి ఈ సెలక్షన్ ఉండగా చెయ్యాలి మీరు. ఆల్ట్ సి క్యాపిటల్, అండర్ ఏంటి క్యాపిటల్ అకౌంట్, ఇంకా మిగతాదంతా కూడా డైరెక్ట్ యాక్సెప్ట్ లేదా యాక్సెప్ట్ క్లిక్ చేయండి. క్యాపిటల్ ఇందులోకి యాడ్ అయిందా, సో అలా ఆల్ట్ సి కూడా యాడ్ చేసేయచ్చు. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి, ఇదే చాలా బెటర్. ఇప్పుడు దాకా ఏంటంటే అలా మనం ఫస్ట్ నుంచి స్లోగా వెళ్ళాలి కాబట్టి చేసుకుంటూ వచ్చాం. సో ఇది ఒకసారి చూద్దాం, ఇలా ట్రై చేద్దాం ఈసారి. క్యాపిటల్ అమౌంట్ 2,50,000. సో ఓచర్ అయిపోయింది. నెక్స్ట్ ఓచర్ పోస్ట్ చేద్దాం. క్యాష్ డిపాజిట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, F4 కాంట్రా. ఇక్కడ ఏముండాలి, ఆంధ్ర బ్యాంక్ ఉండాలి. డిపాజిట్ కాబట్టి పైన బ్యాంక్ ఉండాలి. ఉందా ఇక్కడ లిస్ట్లో, లేదు. లేకపోతే మళ్ళీ ఆల్ట్ సి ప్రెస్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఉందా, అంతే. ఇక్కడ మళ్ళీ క్యాష్ 20,000, కామా పెట్టుకోండి 20,000. ఇప్పుడు ఇది ఏం రాస్తాం, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డేటా క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఇది డబుల్ ఎంట్రీలో అదే జరుగుతుంది. ఇక్కడ ఇందులో ఇక్కడ చేంజ్ అయిపోతుంటాయి. అంటే డెబిట్ లో బుక్ లో అయితే డెబిట్ లో రాసేది ఎప్పుడో పైన ఉంటుంది, క్రెడిట్ లో కింద ఉంటుంది. ఇక్కడ మారిపోతుంటాయి. అంటే ఇది సింగిల్ ఎంట్రీలో చేస్తున్నాం, డబుల్ ఎంట్రీ కాదు. డబుల్ ఎంట్రీ చేసేదానికి అయితే కరెక్ట్ గా అవుతున్నాయి, సింగిల్ ఎంట్రీ దానికి చేంజ్ అవుతున్నాయి. ఆంధ్ర బ్యాంక్ క్యాష్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి, 20,000. నోట్స్ మనకు అవసరం లేదు, ఎంటర్ కొట్టేస్తున్నాను నేను ఇంకా. సో ఇది కూడా పెద్ద అయితే చూడండి. ఆంధ్ర బ్యాంక్ అని నేను లెడ్జర్ ఎందుకు స్పెషల్ గా క్రియేట్ చేశాను, బ్యాంక్ అని చేయొచ్చు కదా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అని ఇంకోటి ఉంది, రెండు బ్యాంక్ ఉంటే ఏ బ్యాంక్ ఏది వెళ్తుందని మనం చెప్పలేము. సో అలా చేశాను. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇన్ స్టేట్ బ్యాంక్ కాంట్రానే. ఇప్పుడు ఇక్కడ ఏముండాలి, స్టేట్ బ్యాంక్ ఉండాలి. మళ్ళీ ఆల్ట్ సి ప్రెస్ చేసి SBI అని ఇచ్చేద్దాం. క్యాష్ 10,000. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ తనుజ అండ్ కో, బిల్ నెంబర్స్ కూడా ఉన్నది. ఇక్కడ మీరు పర్చేజ్ వచ్చి ఓపెన్ చేయగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన కాన్ఫిగరేషన్ ఏంటి అంటే, బిల్ నెంబర్ ఎంటర్ చేయడానికి మనకి ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ F12 ప్రెస్ చేస్తే కాన్ఫిగరేషన్ వస్తుంది కదా ప్రతిదానికి కూడా. ఇందులో మనకి కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలంటే, ముందు చూసుకోండి, ఇది క్వాంటిటీ రేట్ అమౌంట్ అన్నట్టుగా ఉండాలి. మీరు ఇక్కడ ఏ చేంజ్ చేసినా ఇవి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఇన్వాయిస్ చూడండి, రేట్ అమౌంట్ వచ్చింది, క్వాంటిటీ వచ్చిందా, కుదరదు. ఈ మోడల్ మనకి యూజ్ అవ్వదు. మీరు ఏంటంటే ఐటమ్ ఇన్వాయిస్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు దాకా యాజ్ ఓచర్ అని చెప్పి డెబిట్ క్రెడిట్ మార్చాం, అది కూడా కాదు. ఇప్పుడు డైరెక్ట్గా క్వాంటిటీ రేట్ అమౌంట్ ఉండాలి. దీంతో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, F12 ప్రెస్ చేసిన తర్వాత డిఫాల్ట్ ఫర్ బిల్ అలొకేషన్ అనేది నోలో ఉండాలి. ఎప్పుడు కూడా నోలో ఉంటేనే మనం బిల్ నెంబర్ ఎంటర్ చేయడానికి అవుతుంది. ఈ ఆప్షన్ కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బిల్స్ ఉన్నాయి కదా. బిల్స్ ఉన్నా లేకపోయినా మనకి ఎప్పుడు కూడా క్రెడిట్ పర్చేజ్, క్రెడిట్ షేర్ అంటే బిల్ నెంబర్ సమ్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి నెంబర్స్ ఆటోమేటిక్గా తీసుకోవాలి. అప్పుడు మనకి చూడాల్సిన ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్ ఫర్ బిల్ అలొకేషన్ నోలో పెట్టుకోవాలి. మిగతా ఆప్షన్స్ ఎలా ఉన్నా పెద్ద ఇబ్బంది అయితే రాదు, అది మాత్రం కంపల్సరీగా మనకు ఉండాలి. చూద్దాం ఇప్పుడు.
అయితే పార్టీ నేమ్ అని ఉన్నది, పర్చేజ్ ఫ్రమ్ తనూజా అనుకో, ఇక్కడ స్పేస్ ఇచ్చాం. పార్టీ నేమ్ అంటే ఏం రావాలి, ఆ తనూజా అనేది రావాలి. ఇక్కడ వచ్చిందా, రావడం లేదు, ఎందుకంటే ముందుగా మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదు. ఆల్ట్ సి ప్రెస్ చేసి తనూజా ఏమవుతుంది, సండ్రీ క్రెడిటార్స్. బిల్ నెంబర్ కూడా ఎస్ పెట్టాలి, అది అంతకు ముందు క్లాసులో అయిపోయింది, ఇప్పుడు కొత్తదేం కాదు అది. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత తనూజా ఇదంతా అడ్రస్ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి స్పేస్ ఇస్తే ఏ లెడ్జర్ ఉండాలంటే చూడండి, పర్చేజ్ లెడ్జర్ క్లియర్గా చూపిస్తుంది కదా మనకి, ఏముండాలి, పర్చేజ్ లెడ్జర్ ఉండాలి. పర్చేజ్ వచ్చర్లో లెడ్జర్ ఏముంటుంది, పర్చేజే ఉంటుంది. ఒకటి ఇది అయిపోయింది కదా తనూజా, ఇంకో సెకండ్ లెడ్జర్ ఏంటి, పర్చేజ్. అది మరి లేదు, క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్. ఇక్కడ కంపల్సరీ ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్ ఉండాలి. ఇప్పుడు దాకా అంతకుముందు ఎస్ ఉన్నా నో ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు, ఇప్పుడు మాత్రం ఎస్ లేకపోతే ఆ ఇన్వెంటరీ ఎంటర్ చేయడానికి అవదు, మనకి ఎస్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇక్కడ స్పేస్ ఇవ్వగానే చూడండి నేమ్ ఆఫ్ ద ఐటమ్స్, స్పేస్ ఇవ్వగానే మీరు అంతకుముందు క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ చూసి స్టాక్ ఐటమ్స్ని ఎంటర్ చేయడమే. బీపీఎల్ టీవీ 20 నెంబర్స్, ఇందులో బీపీఎల్ 20, ఇంకా ఎన్ఓఎస్ ఎంటర్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది 2000. ఈ టోటల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత. తర్వాత ఎల్జీ టీవీ స్పేస్ ఇచ్చి ఎల్జీ 3025 రెండే కదా, ఇంకా కింద ఇంకోటి ఉంటే ఇస్తారు, లేదు కాబట్టి ఎండ్ కొట్టండి, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ బిల్ నెంబర్. మీరు కాన్ఫిగరేషన్లో ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్ ఫర్ బిల్ అప్లికేషన్ నోలో పెట్టకపోతే మీకు బిల్ ఎంటర్ చేయడానికి ఛాన్స్ అయితే రాదు, ఈ స్క్రీన్ రాదు మీకు. సో బిల్ ఏంటి, రెఫరెన్స్ న్యూ రెఫరెన్సే కదా, పర్చేజ్ అంతకు ముందు చెప్పాము. అది నెంబర్ ఎంత సంథింగ్ ఉంది, 224466 224466 నెంబర్ ఎంత ఇస్తే అంత. ఈ రకంగా ఓచర్ పోస్ట్ చేస్తా. ఇలాగే ఉంటాయి మనకి పర్చేజ్, సేల్స్, ఓచర్స్ ఇదే రకంగా. చూద్దాం నెక్స్ట్. విత్ డ్రా ఫర్ ఆఫీస్ యూజ్ బై ఎస్బీఐ. ఒకసారి ఎంట్రీ చెప్తారు ఏమొస్తుందో, ఆఫీస్ యూజ్, ఇది పర్సనల్ యూజ్ కాదు. క్యాష్ అకౌంట్ అటాచ్ టు ఎస్బీఐ అకౌంట్, ఎందుకంటే ఇది డ్రాయింగ్స్ కాదు. క్యాష్ అకౌంట్ అటాచ్ టు ఎస్బీఐ. F4 క్యాష్ అకౌంట్. ఇంకా మళ్ళీ ఎస్బీఐ లెడ్జర్ క్రియేట్ చేయకుండా దాంట్లో కింద చేసింది ఇప్పుడు యూజ్ చేసుకుంటాం మనం 1000. నెక్స్ట్ ఇది కూడా సేల్స్, మనకి ఆ ఓచర్ మోడ్లోనే చేయాలి. చూడండి, సేల్స్ టు లక్ష్మి అనుకో, బిల్ నెంబర్ F8 సేల్స్ తీసుకుంటాం. సేల్స్ కూడా సేమ్ పర్చేజ్కి ఎలాగైతే చూసుకున్నామో ఇవన్నీ చూసుకుంటాం. అలాగే F12 కాన్ఫిగరేషన్ కూడా పర్చేజ్లో ఇస్తే మీకు సేల్స్ కూడా అదే అప్లై అయిపోద్ది, మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. ఇంకా డిఫాల్ట్ ఫర్ బిల్ లొకేషన్ అలాగే ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు. సేల్స్ వచ్చే పార్టీ నేమ్ లక్ష్మి అనుకో, ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఆల్ సి ప్రెస్ చేసి ఏమవుతుంది, సండ్రీ బిల్ బై బిల్ నో చూపిస్తుంది, అక్కడ మీరు ఎస్ పెట్టాలి కంపల్సరీగా. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ ఏం రావాలి, ఇక్కడ లెడ్జర్ సేల్స్లో సేల్సే రావాలి లెడ్జర్. మళ్ళీ ఆల్ సి ప్రెస్ చేసి సేల్స్ అకౌంట్, ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్, యాక్సెప్ట్. మళ్ళీ పర్చేజ్లో ఎలాగైతే ఐటమ్స్ లిస్ట్ వచ్చిందో ఇక్కడ కనిపించే నెంబర్స్ ఏంటి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్న స్టాక్ ఇది. అంటే పర్చేజ్ చేసాం బీపీఎల్ 20, అదే చూపిస్తుంది. ఇప్పుడు ఏం సేల్ చేయాలి, అవే సేల్ చేయాలి మళ్ళీ. బీపీఎల్ 10, ఎల్జీ 15, బీపీఎల్ 20 ఉన్నది 10 సేల్ చేస్తున్నాం. నెక్స్ట్ రేట్ ఎంత, 2500. నెక్స్ట్ సెకండ్ లైన్కి వచ్చి ఎల్జీ 15 2600. ఇంకొక ఐటమ్స్ ఏమీ లేవు కదా, ఎంటర్ కొట్టండి సరిపోతుంది. బిల్ నెంబర్స్ ఉన్నాయి, న్యూ రెఫరెన్స్ 2481. సో పర్చేజ్ సేల్స్ అయింది. ఇంకా అన్నీ కూడా ఇవే పద్ధతి.
ఇది పెయిడ్ శాలరీస్ వేజెస్ రెండు కూడా ఒకే ఎంట్రీలో ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా ఇది రెండు సపరేట్ ఎంట్రీలో చేసుకొచ్చాం. అయితే ఎంట్రీ ఏంటి ఇప్పుడు మనకి F5 కదా పేమెంట్ కాబట్టి. ఓకే, డైరెక్ట్ క్యాష్ తీసేసుకోండి. ఇక్కడ కావాల్సిన లెడ్జర్స్ ఏంటి? శాలరీస్ వేజెస్. అవి ఉన్నాయా? అవి లేవు. ఆల్ సి ప్రెస్ చేసి శాలరీస్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాక్సెప్ట్ అమౌంట్ వేసేయండి. శాలరీస్ ఎంత? 5000. నెక్స్ట్ మళ్ళీ ఆల్ సి ప్రెస్ చేసి ఇక్కడ చేసేయచ్చు రెండు కూడా ఒకే వోచర్లో, ఎందుకంటే పేమెంట్ ఒకే డేట్ పేమెంట్. అది వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2500 యాక్సెప్ట్. రెంట్ పెయిడ్ బై ఆంధ్రా బ్యాంక్ చెక్ క్లియర్గా ఉంది మనకి. ఇక్కడ ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. ఆంధ్రా బ్యాంక్ చెక్ కాబట్టి ఆంధ్రా బ్యాంకు. రెంట్ అనే లెడ్జర్ లేదు ఇక్కడ మనకి. ఆల్ సి రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2000. చెక్ నెంబర్ ఒకవేళ మన దగ్గర ఏమన్నా ఉంటే ఇక్కడ నెంబర్ ఇవ్వండి. అయితే కొన్ని సిస్టమ్స్లో ఈ నెంబర్ అనే ఆప్షన్ డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అనేది ఉండదు. దీనికోసం ఏం చేయాలంటే మీరు F12 ప్రెస్ చేసి షో ఇన్స్ట్రుమెంట్ నెంబర్ డ్యూరింగ్ వోచర్ క్రియేషన్ అనేది డిఫాల్ట్గా నోలో ఉంటాయి సిస్టమ్స్లో. అప్పుడు మీరు ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇవ్వడానికి అవ్వదు. దానికి మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ F12 ప్రెస్ చేసి ఇన్స్ట్రుమెంట్ నెంబర్ డ్యూరింగ్ వోచర్ క్రియేషన్, అప్పుడు ఇన్స్ట్రుమెంట్ నెంబర్ వస్తుంది. మీకు చెక్ నెంబర్ అక్కడ సమ్లో ఏమి ఇస్తే ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నేను ఎగ్జాంపుల్గా నెంబర్ అయితే ఇచ్చాను. అలా కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ రవి పావని. పర్చేజ్ ఫ్రమ్ పావని అనుకో. పర్చేజ్ F9. పార్టీ నేమ్ లేదు కాబట్టి ఆల్ సి ప్రెస్ చేసి పావని అనుకో. సండ్రీ క్రెడిటార్స్ బిల్ బై బిల్ ఎస్ యాక్సెప్ట్. పర్చేజ్ ఇందాక ఆల్రెడీ చేసాం, ఇప్పుడు మళ్ళీ చేయాల్సి అంటే మనకు కొన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళే కొద్దీ పాత లెడ్జర్స్ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి లెడ్జర్స్ ప్రతిసారి యాడ్ చేయక్కర్లేదు. సోనీ DVD ప్లేయర్ 50 నెంబర్స్. సోనీ DVD ప్లేయర్ 50 నెంబర్స్ 2500 ఈచ్. తర్వాత శాంసంగ్ 100 1500. మళ్ళీ బిల్ నెంబర్ న్యూ రిఫరెన్స్ 1122. అంటే ఒక్కసారి చూడండి, పేజ్ అప్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఎంట్రీ రాయాల్సి వస్తే ఏం రాసేవాళ్ళం? పర్చేజ్ అకౌంట్ డేటా టు పావని అకౌంట్ అని చెప్పి సంథింగ్ ఎంతో అమౌంట్ ఇచ్చేవాడు అంతకుముందు. ఇప్పుడు అమౌంట్ ఎంత? ఈ టోటల్ 2,75,000 పర్చేజ్ చేసినట్టు. అది ఎలా తెలిసింది? డైరెక్ట్గా ఇవ్వలేదు, ఐటమ్ వైజ్గా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది ఇన్వెంటరీకి మనకి. పెయిడ్ టు తనూజ 75,000 పేమెంట్. F5 పేమెంట్ క్యాష్ ఏమి చెప్పలేదంటే క్యాష్ ఇచ్చేస్తాం. తనూజ 75,000. ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే 1,15,000 ఉంది ఇక్కడ. ఇందులో 75,000 పే చేస్తున్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండిపోతుంది. ఇంకా అగెన్స్ట్ డిఫరెన్స్ ఇదంతా కూడా సేమ్ పాత పద్ధతి. చూడండి, క్యాష్ సేల్స్ బిలో ఐటమ్స్. ఈ ఐటమ్స్ క్యాష్ సేల్ చేసాం. ఇప్పుడు F8 ఇక్కడ పార్టీ నేమ్ ఏం పెట్టాలంటే క్యాష్ పెట్టండి. క్యాషే పెట్టేస్తాం పార్టీ నేమ్, ఇంకా సపరేట్గా ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పేరు రాయాలి అనుకుంటే ఇక్కడ రాసుకోండి. బయ్యర్స్ డీటెయిల్స్ దగ్గర సపరేట్గా లెడ్జర్ క్రియేట్ చేయక్కర్లేదు. అంటే ఎవరో కస్టమర్ వచ్చి క్యాష్ పే చేస్తాడు, అలాంటి వాళ్ళు లెడ్జర్స్ అన్ని మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా మిస్టర్ XYZ ఇలా ఇక్కడ రాసిస్తే సరిపోతుంది. ఇంకా అడ్రస్ అది కావాలంటే KKD. సేల్స్ ట్యాక్స్ నెంబర్, కస్టమర్కి సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా తీసుకోండి. అలా పార్టీ నేమ్ దగ్గర ఇచ్చేస్తాం. సోనీ DVD ప్లేయర్ 22,500 ఈచ్. 20 కొన్నాడు. సోనీ DVD ప్లేయర్ 22,500 ఈచ్. ఇంకా బిల్ నెంబర్ రాదు కదా క్యాష్తో సేల్ చేసినప్పుడు. సో అంతే. క్యాష్ పర్చేజెస్, మళ్ళీ పర్చేజే క్యాష్తో చేస్తున్నాం. పర్చేజ్ పార్టీ నేమ్ దగ్గర క్యాష్ పెట్టుకుంటాం ఈసారి. అంటే ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం వాళ్ళ పేరు
తెలిస్తే ఇక్కడ రాయండి, లేదంటే వదిలేయండి. క్యాష్ పర్చేజెస్ మిస్టర్ రమేష్ సంథింగ్. పర్చేజ్. సో ఏం కొంటున్నాం? ఎల్జీ టీవీ 5 నెంబర్స్, ఎల్జీ టీవీ 5 నెంబర్స్ కొంటున్నాం. ఇక్కడ 2500 రేట్ డిస్ప్లే చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ పర్చేజ్ రేట్ అది. ఇప్పుడు 2500 ఉంటే ఓకే, లేదంటే మీరు రేట్ చేంజ్ చేయాలి. అంటే ఒకవేళ కాదు, వేరే రేటు ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఏదో జరుగుతుంది, అలా ఉన్నప్పుడు రేట్ అనేది మీరు చేంజ్ చేయాలి. అంతేగాని పాత రేట్ తీసుకోమని కాదు ప్రతిసారి. ఆ టైంకి ఎంత ఉంటే అదే ఇవ్వాలి మనకి. క్యాష్ కాబట్టి బిల్ నెంబర్ అయితే ఏం రాదు, యాక్సెప్ట్. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 2000 F4 ఎస్బీఐ క్యాష్ 2000. రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి అనుకో, క్యాష్ రిసీట్ F6 క్యాష్ లక్ష్మి. ఇంకా మనకి మ్యాక్సిమం లెడ్జర్స్ అయిపోతాయి, చేయాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా 1-2 వస్తే చూద్దాం, కానీ చాలా వరకు లెడ్జర్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకా, ఎందుకంటే అవే రిపీట్ అవుతాయి. చూడండి ఇక్కడ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్, మళ్ళీ F4 ఆంధ్ర బ్యాంక్ క్యాష్ 2000. 500 ఇంటూ 4 ఇస్తే 2000 అవుతుంది. రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి, ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటే ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాలెన్స్ ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి పేమెంట్స్. రిసీట్ క్యాష్ లక్ష్మి అనుకో, ఎంత ఉంది? 43,000 ఉంది, 30,000 వస్తుంది, అయినా బ్యాలెన్స్ ఇంకా ఉండిపోతుంది. విత్డ్రాన్ ఫర్ ఆఫీస్ యూజ్ బై ఆంధ్ర బ్యాంక్, ఇది కూడా ఆఫీస్ యూజే కదా, ఆంధ్ర బ్యాంక్ కాంట్రా. అంతే కదా, పైన క్యాష్ విత్డ్రా చేస్తున్నాం అంటే డిపాజిట్ కాదు ఇది. పెయిడ్ టు తనూజ 30,000 పేమెంట్ F5 క్యాష్ తనూజ 30,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అనే లెడ్జర్ అయితే మన దగ్గర లేదు, కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. రిసీవ్డ్ కాబట్టి రిసీట్ F6 క్యాష్లోనే వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది లేదు. ఆల్ట్ సి ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. $4,000. మళ్ళీ నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ తనూజ. ఆల్రెడీ తనూజ అనే లెడ్జర్ మనం యూజ్ చేసుకున్నాం, ఇప్పుడు ఏంటంటే పర్చేజ్ సెకండ్ పర్చేజ్, ఇది బిల్ నెంబర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ పర్చేజ్ తనూజ, ఈసారి ఏం కొంటున్నాం? BPL, సేమ్ అవే ఐటమ్స్ వేరే బిల్ మీద పడతాయి అంతే. 5 నెంబర్స్. చూడండి 2000 రేట్ అంతకుముందు పర్చేజ్లో, ఇప్పుడు రేట్ ఇంక్రీజ్ అయిపోయింది, అవి మనం 25 ఇవ్వాలి ఇక్కడ. తర్వాత ఎల్జీ టీవీ 3 నెంబర్స్, ఎల్జీ టీవీ 3 నెంబర్స్, అంతకుముందు 25, ఇప్పుడు 26 అయింది. మీరు ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 3141. ఇది చూడండి, క్యాష్ పెయిడ్ టు బిలో ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ మనకి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలిపి ఉన్నాయి, ఒకే లెడ్జర్లో చేసేయచ్చు. ఇందాక మనం చేసినట్టుగానే క్యాష్ పెయిడ్ కాబట్టి పేమెంట్ ఓచర్ తీసుకోండి డైరెక్ట్గా, క్యాష్ ఇచ్చి. లెడ్జర్స్ ఉంటే ఓకే, లేకపోతే కొత్తగా క్రియేట్ చేస్తాం. టెలిఫోన్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ అనేది లేదు, ఆల్ట్ సి టెలిఫోన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1500. క్లోజ్ చేయకూడదు, మళ్ళీ స్పేస్ ఇచ్చి లెడ్జర్ ఉందా లేదో చూసుకోవాలి. పోస్టేజ్ స్టాంప్ ఉందా లేదు, ఆల్ట్ సి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అమౌంట్ 500. తర్వాత వేజెస్, ఆల్రెడీ వేజెస్ ఉంది, ఇందాక క్రియేట్ చేసాం ఒకసారి మనం, ఆ వేజెస్ మళ్ళీ పే చేస్తున్నాం 200. క్యారేజ్ అవుట్వర్డ్స్ లెడ్జర్ అయితే లేదు, ఆల్ట్ సి
క్యారేజ్ అవుట్ అని పెట్టేస్తున్నాను. క్యారేజ్ అవుట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యారేజ్ ఇన్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. మీకు ఫస్ట్లో లెడ్జర్ గ్రూప్ టేబుల్లో చెప్పుకుంటాను అది నేను. క్యారేజ్ అవుట్ వర్డ్స్ ఎంత 300. సో అయిపోయింది. అదే బ్యాలెన్స్ షీట్ ఎలాగో చూస్తాం మనం. నెట్ లాస్ ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. చెక్ చేసుకుందాం ఒకసారి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయి నెట్ లాస్ 2618.42, 552, 681 పాయింట్. సో ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఇందులో మనకి ఇన్వెంటరీ కదా, మనకి ప్రజెంట్ స్టాక్ ఎంత ఉంది, ఇవన్నీ రిపోర్ట్స్ ఎక్కడ చూసుకుంటాం అంటే బ్యాలెన్స్ షీట్ ఓకే, అన్నిటికీ ఫైనల్ రిపోర్ట్ కాబట్టి ఇక్కడే స్టాక్ సమ్మరీ అని ఒకటి ఉంది డైరెక్ట్గా. ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అంటే ఎన్ని మిగిలిపోయినాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ విడివిడిగా చూసుకోవాలంటే మీరు డిస్ప్లేలోకి వచ్చి స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ తీసుకోండి సార్, స్టాక్ క్వరీ. సో ఇది అసలు మనకి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది చూడండి. క్లోజింగ్, యావరేజ్ కాస్ట్ మెథడ్, స్టాండర్డ్ కాస్ట్, మనకి ఏంటి పర్చేజెస్, సేల్స్. ఈ గొడౌన్స్ అవి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు వస్తుంది. ప్రజెంట్ అయితే గొడౌన్ డిఫాల్ట్గా ఒకటే చూపించేస్తుంది. సో ఈ రకంగా విడివిడిగా మనం ఎక్కడ అనేది చూసుకోవచ్చు. ఇన్వెంటరీ బుక్స్లో మళ్ళీ మీకు స్టాక్ ఐటమ్ వస్తుంది, ఇండివిజువల్గా స్టాక్ ఐటమ్స్, పర్చేజులు రెండు ఉన్నాయి, సేల్స్ అవుతున్నాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మన దగ్గర లేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇలా రిపోర్ట్స్ అయితే చూసుకుంటాం మనం స్టాక్ ఐటమ్స్. ఈ మోడలే మనకు అవసరం అవుతుంది. మీకు డిస్ప్లే డే బుక్లో కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది. ఆల్ట్ F1 కొట్టగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా చూడలేకపోతున్నాం, అంటే ఐటమ్స్ ఏంటి అనేది ఇక్కడ చూడలేకపోతున్నాం. దానికోసం మీకు కాన్ఫిగరేషన్లో చెప్పాను, F12 ప్రెస్ చేసిన తర్వాత సో ఇన్వెంటరీ డీటెయిల్స్ అనేది ఎస్ పెట్టండి ఒకసారి. అలాగే సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ అంతకుముందు చెప్పాను. ఇప్పుడు చూస్తే చూడండి క్లియర్గా 1 by 1 ఏది ఎంత కొన్నాము అనేది కింద ఎక్స్పాండ్ అయిపోయి కనిపిస్తుంది మనకి. ఈ రకంగా తీసేసుకోవచ్చు రిపోర్ట్ అనేది. అంటే మనకి మొత్తం డే బుక్ అంటే ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్, మనం డేట్లు ఇవ్వలేదు కాబట్టి అన్నీ కూడా April 1st జరిగిన ట్రాన్సాక్షన్కి సమ్మరీ మొత్తం అంతా కూడా ఇదే రిపోర్ట్ కింద ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఎలా అనేది ప్రింటింగ్ ఆప్షన్స్లో చూద్దాం. తర్వాత ప్రింట్ అని నొక్కితే ప్రింట్ అనేది వస్తుంది. నేను జస్ట్ నార్మల్ చూపించేస్తాను ఇప్పుడు. ఈ రకంగా అయితే వస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ అది తర్వాత డీప్గా ఆ రోజు క్లాస్లో చూద్దాం. ఇలా రిపోర్ట్ ప్రింట్ తీసి ఇచ్చేస్తారు మనకి. సో ఇది ఇన్వెంటరీకి సంబంధించిన ప్రాబ్లం ఇది.